వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఊరట కలిగించే అంశాన్ని మనం ఇప్పుడు తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఆయన వివాహానికి సంబంధించి ఆయన భార్యతో ఉన్న వివాదానికి కొంత తెరపడినట్టుగా మనకు కనిపిస్తుంది. విజయ్ భార్యకు సంబంధించినందుకు, విజయ్కి ఆయన భార్యకు సంబంధించినంత వరకు ఒక విడాకుల కేసు ఉంది. కానీ ఆ కేసుకు సంబంధించి ఈరోజు విచారణ సందర్భంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ భార్య ఈ కేసును ఉపసంహరించుకున్నట్టుగా ప్రకటించింది. కోర్టులో ఈ కేసును కూడా చెంగల్పట్టు అనే ఫ్యామిలీ కోర్టుకు సంబంధించి కేసును ఉపసంహరించుకున్నట్టుగా ప్రకటించారు. కేసును కూడా పూర్తిగా క్లోజ్ చేస్తున్నట్టుగా కోర్టు ప్రకటించింది. ఇది విజయ్కి కొంత చాలా ఊరట కల్పించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధినేతగా ప్రస్తుతం ఉదయ్ ఉన్నాడు కనుక ఆయనకు సంబంధించి, ఆయన ఫ్యామిలీకి సంబంధించి ఎలక్షన్స్కు ముందు నుంచి కూడా ఇది ఒక పెద్ద వివాదంగా ఉంది. నిజానికి ఈ కేసు ఈ రోజు వచ్చింది కాదు, చాలా రోజుల నుంచి ఈ కేసు ఉంది. 2025 డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దాదాపు 2 దఫాలుగా ఈ కేసుకు సంబంధించి ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంగానే విజయ్ భార్య ఈ కేసుకు సంబంధించినంత వరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆయనతో నాకు విడాకులు కావాలనే అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఆమె వేసిన పిటిషన్ అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. ముఖ్యంగా సినీ నటుడు ఒకవైపు కావడం, మరోవైపు ఒక రాజకీయ పార్టీకి అధినేత కావడం చేత ఈ అంశంపై చాలా చర్చ జరిగిన పరిస్థితి మనకు కనిపించింది. కానీ ఆమె ప్రస్తావించిన అంశాలు అప్పట్లో కొంత వివాదంగా మారి, ముఖ్యంగా ఆయనతో తనకున్న సంబంధాలకు సంబంధించి ఆమె మాట్లాడారు. దాదాపు మా వివాహ సంబంధం 2021 నుంచి సంబంధించినంత వరకు కొంతగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. విజయ్కి ఇతర సినీ రంగానికి సంబంధించిన హీరోయిన్స్ కానీ ఇతర వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని కూడా ఆమె నేరుగా ఆమె పిటిషన్లో ఈ అంశాన్ని పేర్కొంది. అదేవిధంగా తనను సరిగ్గా చూసుకోవట్లేదు, తన కుటుంబాన్ని కూడా, తమకు 2 పిల్లలు ఉన్నా కానీ వాళ్ళని కూడా విజయ్ పట్టించుకోవట్లేదు, ఎంతసేపు వేరే హీరోయిన్స్తో వాళ్ళతో పాటు వెళ్తున్నాడు తప్ప మా ఫ్యామిలీని పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆమె అప్పట్లో పిటిషన్లో దాఖలు చేశారు. ఈ అంశం రాజకీయంగా కూడా వివాదమైంది. డిఎంకే పార్టీ తన ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అయితే తాజాగా ఈరోజు విచారణ సందర్భంగా విజయ్ హాజరు కావాల్సి ఉండేది, సంగీత కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ ఇద్దరు కూడా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేదు. కానీ సంగీత త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చి తన వాదనను వినిపించింది. విజయ్ మాత్రం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, నేను రాలేను, అదేవిధంగా సెక్యూరిటీ దృష్ట్యా నేను రాలేనని చెప్పి ఆయన తరపున అడ్వకేట్ను పంపించారు. ఇది ఉదయం జరిగిన పరిణామంగా మనం చూడాలి. కానీ మధ్యాహ్నం వరకు వచ్చే వరకు సంగీత కోర్టుకు ఒక పిటిషన్ని దాఖలు చేసింది. నేను విడాకులు తీసుకోవాలనుకోవట్లేదు, కారణాలను ఆమె వెల్లడించలేదు. ఎందుకు ఈ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్న అంశానికి సంబంధించి ఇప్పటివరకైతే క్లారిటీ లేదు. కానీ విడాకులకు సంబంధించి నేను దాఖలు చేసిన పిటిషన్ను మాత్రం ఉపసంహరించుకున్నట్టుగా సంగీత ప్రకటించిన పరిస్థితి కనిపించింది. సో కోర్టు ఆమె అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్టుగా కనిపించింది. సో ఇది ఏం జరిగింది? మ్యూచువల్ అగ్రిమెంట్ ఏమైనా జరిగిందా, లేకపోతే సెటిల్మెంట్ జరిగిందా, లేకపోతే మళ్ళీ విజయ్తో పాటు ఇప్పుడు ఆమె ఉండట్లేదు, సంగీత ఉండట్లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు కలిసి ఉంటారా లేదా అన్న అంశానికి సంబంధించి క్లారిటీ లేనప్పటికీ ఇప్పటికిప్పుడు మాత్రం విజయ్కి కొంత రిలీఫ్గానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉంటూ విడాకులు తీసుకోవడము, ఆయన పైన వచ్చిన అలిగేషన్, ఇప్పటికే ఒక ప్రముఖ హీరోయిన్తో ఆయన రెగ్యులర్గా వెళ్తున్నట్టుగా ఆమెతో ఆయనతో చాలా ఫోటోలు దిగడం, ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఆమె రావడం, ఇవాళంటే అన్ని జరిగిన నేపథ్యంలో రాజకీయంగా ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే సంగీత ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఫ్యామిలీ డిస్ప్యూట్ను కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1999లో అంటే కరెక్ట్గా ఈ ఏడాదే దాదాపు ఆగస్టు 25న వాళ్ళకి పెళ్లి జరిగింది, విజయ్కి అదేవిధంగా సంగీతకు. విజయ్ని సంగీత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిజానికి విజయ్ స్టార్ అయినప్పటికీ సంగీత ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీగా చెప్పుకోవచ్చు. తమిళనాడు కాదు వాళ్ళది, శ్రీలంకకు జాఫ్నా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ ఫాదరు పెద్ద బిజినెస్ మ్యాను, లండన్లో సెటిల్ అయ్యారు. ఆమె కూడా సంగీత కూడా సిటిజన్ కూడా ఇప్పటికీ ఆమె లండన్ యూకేకి సంబంధించిన సిటిజన్గానే చెప్పుకుంటారు. ఆ ఫ్యామిలీ చాలా పెద్దది, లండన్లో చాలా పెద్ద బిజినెస్లు వాళ్ళకు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుంది. 99 నుంచి కూడా చాలా రోజుల పాటు హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి పేరు సంజయ్, అదేవిధంగా అమ్మాయి పేరు దివ్య. వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం విజయ్తో పాటు ఉండట్లేదు. ఈ విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే వీళ్ళు విడిపోవాలని నిర్ణయించుకున్నారో 2 పిల్లలు కూడా తల్లితో పాటే ఉన్నారు. విజయ్కి మొదటి నుంచి విజయ్ విషయంలో పిల్లలకు కొంత పాజిటివ్ లేదనేది కూడా బాగా చర్చ జరిగింది. విజయ్కి సంబంధించిన సర్నేమును కూడా వాళ్ళ అబ్బాయి సంజయ్ తొలగించుకున్నాడు, అమ్మాయి కూడా తొలగించిన పరిస్థితి కనిపించింది. సో తల్లితో పాటే వాళ్ళిద్దరు పిల్లలు ప్రస్తుతానికి ఉన్నారు. కానీ ఆ తర్వాత 2021 నుంచి తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ లేదు, ఆస్తులపరమైన డిస్ప్యూట్ లేదు, కానీ మానసికంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అతను వేరే వాళ్ళతో వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది, నాకు సమాజం
సమాజంలో మాదొక గౌరవప్రదమైన కుటుంబం, మాకు సంబంధించి సమాజంలో మాకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆమె పిటిషన్ను దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది. విజయ్ ఈ ఆరోపణలకు సంబంధించి ఎప్పుడు కూడా ఒక వేదికగా కానీ ఇతర అంశాల సందర్భంగా పెద్దగా మాట్లాడలేదు. రాజకీయ సభలు కూడా ఆయన నిర్వహించినప్పుడు ఎన్నికల ప్రచారానికి సంబంధించి అక్కడ కూడా ఎక్కడ విజయ్ ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. సాధ్యమైనంత వరకు ఈ అంశాన్ని లో ప్రొఫైల్గా పెట్టారు. మొత్తానికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్కి సంబంధించి డిఎంకే నుంచి, ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ నుంచి ప్రతిరోజు కూడా కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. చాలా అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ ఈరోజు విడాకులు వచ్చి ఉంటే, విడాకులు వాళ్ళిద్దరు తీసుకొని ఉంటే అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేది. విజయ్కి సంబంధించినంత వరకు ఒక హోదాలో ఉంటూ, ముఖ్యమంత్రిగా ఉంటూ మహిళలకు సంబంధించి నెగిటివ్గా వస్తుంది. తమిళనాడు ఎలక్షన్స్లో దాదాపు 62% మహిళలు పూర్తిగా విజయ్కి ఓటు వేశారు. ఇది ఎన్నికలకు సంబంధించిన అనాలిసిస్లో చాలా స్పష్టంగా కనిపించింది. తమిళనాడు ఎన్నికల్లో మొత్తం మహిళలు ఎక్కువగా మెజార్టీగా డిఎంకేకు కాకుండా మన విజయ్కి ఓట్లు వేసిన పరిస్థితి కనిపించింది. సో మహిళల్లో నెగిటివ్ రాకుండా జాగ్రత్త పడినట్టుగా కనిపించింది. అందుకోసం ఎక్కడ వివాదం రాకుండా ఈ పెద్దలు జోక్యం చేసుకోవడం వల్ల ఈ సమస్య ప్రస్తుతానికైతే తాత్కాలికంగా తెరపడినట్టుగా కనిపిస్తుంది. అంటే కోర్టు పరంగా మాత్రం దీనికి తెరపడ్డది. భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది, సంగీత మళ్ళీ విజయ్ దగ్గరికి వెళ్తుందా లేకపోతే ఇద్దరు కలిసి ఉంటారా లేదన్న అంశానికి సంబంధించి ఏది క్లారిటీ లేదు. టెక్నికల్గా మాత్రం విడాకుల కేసు మాత్రం ఉపసంహరించుకుంది. దాన్ని నెక్స్ట్ ఏ లెవెల్లో తీసుకెళ్తారు, ఎట్లా వెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీ ఒకవేళ మ్యూచువల్గా ఏమైనా మాట్లాడుతుందా ఏంటి అన్న సంగతికి సంబంధించి మాత్రం కొంత క్లారిటీ లేదు. కానీ ఒకటి చట్టం ఏం చెప్తుందంటే విజయ్ ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఈ విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది. విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు. చట్టం ఒప్పుకోదు. ఖచ్చితంగా నీ మొదటి భార్యతో నువ్వు విడాకులు తీసుకున్న తర్వాతనే మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. సో విజయ్కి సంబంధించి వేరే మహిళను పెళ్లి చేసుకుంటారని చాలా రోజుల నుంచి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ విడాకులైన తర్వాత ఆమె వేరే హీరోయిన్ ఎవరినో పెళ్లి చేసుకుంటారని కొంత చర్చ జరిగినప్పటికీ ఇప్పుడు తాజాగా వచ్చిన పరిణామాల నేపథ్యంలో విజయ్ మరో మహిళను పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మొదటి భార్యకు సంబంధించి ఇద్దరు మ్యూచువల్గా విడాకులు తీసుకోకపోతే అది చట్టం ఒప్పుకోదు. కనుక రెండు అంశాలపై ప్రస్తుతానికి క్లారిటీ వచ్చింది. ఒకటి, సంగీత ప్రస్తుతానికి ఈ కేసును ఉపసంహరించుకొని విజయ్తో పాటే ఉండాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒకటి కనిపిస్తుంది. రెండోది, విజయ్ వేరే హీరోయిన్ని పెళ్లి చేసుకునే అవకాశం ఉందనేది అయితే ఊహాగానాలు ఉన్నాయో దానికి బ్రేక్ పడినట్టుగా కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మొదటి భార్యకు సంబంధించి విడాకులు తీసుకోకుండా ఇంకో ఆమెను పెళ్లి చేసుకోవడానికి చట్టం ఒప్పుకోదు. ఆమె కోర్టును ఆశ్రయిస్తే దానికి విజయ్కి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కనుక ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా వివాదం రాకుండానికే విజయ్కి సంబంధించిన కొంతమంది పెద్దలు, ఫ్యామిలీ పెద్దలు, అదేవిధంగా సంగీతకు సంబంధించిన పెద్దలు కూర్చొని ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతానికి తాత్కాలికంగా కొంత ఒక సమస్యకు పరిష్కారం కనుక్కున్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ పూర్తిగా సంగీత విజయ్తో పాటు ఉంటుందా లేదా అనే అంశానికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు.